వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. ఈరోజు నిజంగా ఒక చాలా విషాదకరమైనటువంటి కేసు చోటు చేసుకుంది. నిజంగానే చాలా దారుణమైన పరిస్థితులు. దేవాగులగూడ, అది షాబాద్ మండలంలో ఉంది. ఇక్కడ రాజ్ కుమార్ అనేటువంటి యువకుడు 27 ఏళ్ళు ఏమనుకుంటాను, 27 28 ఏళ్ళు. అతను అదే గ్రామానికి సంబంధించిన ఒక అమ్మాయిని పోయిన నెల 16వ తారీఖున, అంటే మే నెల 16వ తారీఖున ఆ అమ్మాయిని బలాత్కారం చేసి రేప్ చేశాడు. పోక్సో చట్టం కింద అతని పైన ఎఫ్ఐఆర్ కట్టి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి 25వ తేదీన అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. వ్యవహారం ఏమంటే 25వ తేదీ జైలుకి పంపిస్తే నిన్నటి దినం ఆయనకు బెయిల్ వచ్చింది. రాజ్కుమార్ అనే ముద్దాయికి, ఈ పోక్సో చట్టం కేసులో అరెస్ట్ అయి పంపించినటువంటి ఈ ముద్దాయికి నిన్ననే బెయిల్ వచ్చింది, శుక్రవారం రోజు. ఇంటికి రాగానే కొన్ని గంటల తర్వాత ఇంటికి వెళ్ళి తన భార్య సరిత అనే భార్యని నిర్దాక్షిణ్యంగా కత్తితో పొడిచి చంపాడు. అంతటితో ఆగకుండా 3 ఏళ్ల కూతుర్ని కత్తితో పొడిచి చంపాడు, 2 ఏళ్ల కుమారుణ్ణి చంపాడు. ఆ తర్వాత అదే గ్రామంలో నివసిస్తున్నటువంటి ఈ పోక్సో చట్టం మీద అమ్మాయి కేసు ఇచ్చినారు, అమ్మాయి మీద కక్ష పెట్టుకొని ముందు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మ లక్ష్మిని కత్తి తీసుకొని అతి దారుణంగా చంపి వాళ్ళ రుక్కమ్మ అని వాళ్ళ నానమ్మని కూడా చంపాడు. చంపి ఆ అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్ళి ఆ గ్రామ శివార్లలో ఆ అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేసి కిరాతకంగా పొడిచి చంపాడు. నిజంగా చెప్తే ఇట్లాంటి వాళ్ళని అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపినా తప్పు లేదు. ఎందుకంటే అయ్యా, నీకు పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిపోయి వచ్చి 1 నెల, అంటే కొన్ని గంటలు కాలేదు, నిన్ను అరెస్ట్ చేసింది ఆ నెల 20 రోజుల క్రితం. మరి దారుణమైన వ్యవహారం ఏమంటే ఈ పోక్సో చట్టం కేసులో ఇట్లాంటి నిందితులకి ఇంత తొందరగా బెయిల్ ఇవ్వడం చాలా ఇబ్బందికరమైన వ్యవహారం. ఇట్లాంటి వాళ్ళు చూడండి, వాడు అరెస్ట్ అయ్యి కనీసం 20 రోజులు కాల బెయిల్ వచ్చింది, బెయిల్లో వెలుచుకొని వచ్చినారు. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఇంటికి రావడంతోనే కత్తులు పెట్టుకొని రావడం. సో భార్యను ఆ కత్తితో పొడిచి హతమార్చడం. 2 అభవం శుభం చేయని పిల్లలు, వాళ్ళకి ఏమి ఉందండి, చిన్నపిల్లలు, 3 ఏళ్ల పాప, 2 ఏళ్ల అబ్బాయి, వాళ్ళిద్దరిని కిరాతకంగా పొడవటం. ఈ కేసు కంప్లైంట్ ఇచ్చిందనే, ఈ పోక్సో యాక్ట్ కేసులో కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి తల్లి మీద కక్ష పెట్టుకొని ఆ అమ్మాయిని, అంటే లక్ష్మి, ఆమెని పొడిచి చంపడం. అడ్డం వచ్చిన వాళ్ళ నానమ్మని, రుక్కమ్మని కూడా పొడిచి చంపి తను ఊరి బయట బావి దగ్గరికి ఎక్కడికో వెళ్ళి అమ్మ నాయనకు టెలిఫోన్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, సో ఈ పనులు, ఈ గొప్ప కార్యక్రమాన్ని చేశానని వాళ్ళ అమ్మ నాయనకి చెప్తే ఇమీడియట్గా వాళ్ళు పోలీసులకు ఏదో చెప్పినట్టుంది. అది వ్యవహారం. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పోక్సో యాక్ట్ కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళకి, ఎందుకంటే డెఫినెట్గా ఇంత తొందరగా బెయిల్ రావడం ఒక వ్యవహారం. దాంట్లో జైల్లో నుంచి రాగానే అతి దారుణంగా భార్య ఏం చేసింది, భార్య చెప్పింటుంది, అరే మా వాడు తప్పు చేసింటే జైలు శిక్ష పడాల్సిందే అని అంటారు, ఏ భార్య అయినా ఉంటుంది. అంత మాత్రాన లేదు, మరి ఎందుకు, ఏ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఎందువల్ల భార్యను చంపాడు, ఎందువల్ల పిల్లల్ని చంపాడని. సో కక్షలో పెట్టుకొని ఆ అమ్మాయి, 17 ఏళ్ళ అమ్మాయిని మళ్ళీ ఫోర్స్ఫుల్గా బయటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేసి మరి చంపాడు. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ఇన్వెస్టిగేషన్లో మిగతా విషయాలన్నీ వస్తాయి. ఏది ఏమైనా ఇది చాలా దారుణమైన సంఘటన. నిజంగా హీ మస్ట్ బి లూనటిక్. మెంటల్ అసైలంలో ఆయనకు ముందుగానే తల్లిదండ్రులు గుర్తించి ఇటువంటి వాళ్ళకి ముందుగానే ట్రీట్మెంట్ ఇప్పించుంటే బాగుండేది. సో అరెస్ట్ అయినప్పుడు ఇతను అసలు కేసు పూర్వాపరాలు మనకు పూర్తిగా తెలియవు. ఈ పోక్సో యాక్ట్ కేసులో ఏం కంప్లైంట్ ఇచ్చారు అది. సో ఏది ఏమైనా ఇటువంటి వాడికి ఉరిశిక్ష వేసినా తక్కువే. ఇట్లాంటి వాడికి ఉరిశిక్ష వేసి అతి తొందరలో ఉరిశిక్ష వేస్తే బాగుంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా పూర్వాపురాలు తెలియాల్సి ఉంది.
ఇప్పుడు ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం ఇతను 6 మందిని హత్య చేసి తను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. ఇంకా పోలీసులు వాడిని అరెస్ట్ చేశారా, లేకపోతే వాడు ఆత్మహత్య చేసుకున్నాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈరోజు నిజంగా ఒక చాలా విషాదకరమైనటువంటి కేసు చోటు చేసుకుంది. నిజంగానే చాలా దారుణమైన పరిస్థితులు. దేవాగులగూడ, అది షాబాద్ మండలంలో ఉంది. ఇక్కడ రాజ్ కుమార్ అనేటువంటి యువకుడు 27 ఏళ్ళు ఏమనుకుంటాను, 27 28 ఏళ్ళు. అతను అదే గ్రామానికి సంబంధించిన ఒక అమ్మాయిని పోయిన నెల 16వ తారీఖున, అంటే మే నెల 16వ తారీఖున ఆ అమ్మాయిని బలాత్కారం చేసి రేప్ చేశాడు. పోక్సో చట్టం కింద అతని పైన ఎఫ్ఐఆర్ కట్టి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి 25వ తేదీన అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. వ్యవహారం ఏమంటే 25వ తేదీ జైలుకి పంపిస్తే నిన్నటి దినం ఆయనకు బెయిల్ వచ్చింది. రాజ్కుమార్ అనే ముద్దాయికి పోక్సో చట్టం కేసులో అరెస్ట్ అయి పంపించినటువంటి ఈ ముద్దాయికి నిన్ననే బెయిల్ వచ్చింది, శుక్రవారం రోజు. ఇంటికి రాగానే కొన్ని గంటల తర్వాత ఇంటికి వెళ్ళి తన భార్య సరిత అనే భార్యని నిర్దాక్షిణ్యంగా కత్తితో పొడిచి చంపాడు. అంతటితో ఆగకుండా 3 ఏళ్ల కూతుర్ని కత్తితో పొడిచి చంపాడు, 2 ఏళ్ల కుమారుణ్ణి చంపాడు. ఆ తర్వాత అదే గ్రామంలో నివసిస్తున్నటువంటి ఈ పోక్సో చట్టం మీద అమ్మాయి కేసు ఇచ్చిన అమ్మాయి మీద కక్ష పెట్టుకొని ముందు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మ లక్ష్మిని కత్తి తీసుకొని అతి దారుణంగా చంపి వాళ్ళ రుక్కమ్మ అని వాళ్ళ నానమ్మని కూడా చంపాడు. చంపి ఆ అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్ళి ఆ గ్రామ శివార్లలో ఆ అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేసి కిరాతకంగా పొడిచి చంపాడు. నిజంగా చెప్తే ఇట్లాంటి వాళ్ళని అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపినా తప్పు లేదు. ఎందుకంటే అయ్యా నీకు పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిపోయి వచ్చి 1 నెల, అంటే కొన్ని గంటలు కాలేదు, నిన్ను అరెస్ట్ చేసింది ఆ నెల 20 రోజుల క్రితం. మరీ దారుణమైన వ్యవహారం ఏమంటే ఈ పోక్సో చట్టం కేసులో ఇట్లాంటి నిందితులకి ఇంత తొందరగా బెయిల్ ఇవ్వడం చాలా ఇబ్బందికరమైన వ్యవహారం. ఇట్లాంటి వాళ్ళు చూడండి, వాడు అరెస్ట్ అయ్యి కనీసం 20 రోజులు కాల బెయిల్ వచ్చింది, బెయిల్లో వెలుచుకొని వచ్చినారు. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఇంటికి రావడంతోనే కత్తులు పెట్టుకొని రావడం. సో భార్యను ఆ కత్తితో పొడిచి హతమార్చడం. 2 అభంశుభం చేయని పిల్లలు, వాళ్ళకి ఏమి ఉండండి, చిన్నపిల్లలు, 3 ఏళ్ల పాప 2 ఏళ్ల అబ్బాయి, వాళ్ళిద్దరిని కిరాతకంగా పొడవటం. ఈ కేసు కంప్లైంట్ ఇచ్చిందనే, ఈ పోక్సో యాక్ట్ కేసులో కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి తల్లి మీద కక్ష పెట్టుకొని ఆ అమ్మాయిని, అంటే లక్ష్మి, ఆమెని పొడిచి చంపడం. అడ్డం వచ్చిన వాళ్ళ నానమ్మని రుక్కమ్మని కూడా పొడిచి చంపి తను ఊరి బయట బావి దగ్గరికి ఎక్కడికో వెళ్ళి అమ్మ నాయనకు టెలిఫోన్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, సో ఈ గొప్ప కార్యక్రమాన్ని చేశానని వాళ్ళ అమ్మ నాయనకి చెప్తే ఇమీడియట్గా వాళ్ళు పోలీసులకు ఏదో చెప్పినట్టుంది. అది వ్యవహారం. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పోక్సో యాక్ట్ కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళకి, ఎందుకంటే డెఫినెట్గా ఇంత తొందరగా బెయిల్ రావడం ఒక వ్యవహారం. దాంట్లో జైల్లో నుంచి రాగానే అతి దారుణంగా భార్య ఏం చేసింది, భార్య చెప్పింటుంది, అరే మా వాడు తప్పు చేసింటే జైలు శిక్ష పడాల్సిందే అని అంటారు, ఏ భార్య అయినా ఉంటుంది. అంత మాత్రాన లేదు, మరి ఎందుకు ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఎందువల్ల భార్యను చంపాడు, ఎందువల్ల పిల్లల్ని చంపాడని. సో కక్షలో పెట్టుకొని ఆ అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయిని మళ్ళీ ఫోర్స్ఫుల్గా బయటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేసి మరి చంపాడు. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ఇన్వెస్టిగేషన్లో మిగతా విషయాలన్నీ వస్తాయి. ఏది ఏమైనా ఇది చాలా దారుణమైన సంఘటన. నిజంగా హీ మస్ట్ బి లూనటిక్. మెంటల్ అసైలంలో ఆయనకు ముందుగానే తల్లిదండ్రులు గుర్తించి ఇటువంటి వాళ్ళకి ముందుగానే ట్రీట్మెంట్ ఇప్పించుంటే బాగుండేది. సో అరెస్ట్ అయినప్పుడు ఇతను అసలు కేసు పూర్వాపరాలు మనకు పూర్తిగా తెలియవు. ఈ పోక్సో యాక్ట్ కేసులో ఏం కంప్లైంట్ ఇచ్చారు అది. సో ఏది ఏమైనా ఇటువంటి వాడికి ఉరిశిక్ష వేసినా తక్కువే. ఇట్లాంటి వాడికి ఉరిశిక్ష వేసి అతి తొందరలో ఉరిశిక్ష వేస్తే
బాగుంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా పూర్వాపురాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం ఇతను 6 మందిని హత్య చేసి తను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. ఇంకా పోలీసులు వాడిని అరెస్ట్ చేశారా, లేకపోతే వాడు ఆత్మహత్య చేసుకున్నాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.